జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ నేతి బీరకాయలతో వడలు. చాలా బాగుంటాయి, చేసుకోండి. బీరకాయలని తొక్కు తీయకుండా అలాగే వేసుకోవాలి, ఫైబర్ ఉంటుంది కదా. నేతి బీరకాయలని సన్నగా కట్ చేసుకోవాలి, ఆనియన్స్ సన్నగా కట్ చేయాలి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక స్పూను 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల జావర్ అంటే జొన్న పిండి, ఇవన్నీ వేసేసి మిక్స్ చేసి కలుపుకోవాలి. వాటర్ ఏం పడవు, అట్లా పిసుకుతూ ఉంటే వాటర్ వచ్చేస్తాయి అలా బీరకాయలకి వెళ్ళి. అలా పిసికేసి వడల్లాగా వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని వడల్లాగా ఒత్తుకొని అందులో వేసేసుకోవాలి. కొద్దిసేపు ఉంచితే వాటర్ వచ్చేస్తాయి బీరకాయల. అవి ఇలా వడలు వేసేసుకోవాలి. ఆయిల్ కూడా ఏం పీల్చదు, ఆయిల్ ఎక్కువ కూడా గుంజదు, బాగుంటాయి. అవి నేను వేస్తున్నా చూడండి. ఇలాగా ఆయిల్ లేకుండా కూడా వేరే పక్కకు పెంక పెట్టాను. ఆయిల్ లేకుండా చిన్నగా వడల్లాగా దాంట్లో పెంక మీద ఒత్తుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాన్ని కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. అది కూడా పక్కకి వేరే పెంక మీద చేశాను, అది కూడా చూడండి. ఇలాగా ఇప్పుడు వేసాను చూడండి. ఇలా ఒక అట్టు మాదిరిగా అంటే ఒత్తుకోవాలి. అది ఇలా సిమ్ మీద పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసేసి గోలించుకోవాలి. బాగుంటుంది అది కూడా. ఇగో ఇలా ఉంటాయి వడలు. మేమైతే వడలు అంటాము. చాలా టేస్టీగా ఉన్నాయండి. భగవంతుని పెట్టుకుందాం రండి. అరగించవయ్య శ్రీహర, మాతా పితుడా కుసుమాంబతుడా నీదాసితుడా, అరగించవయ్య శ్రీహర. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. చాలా బాగున్నాయండి, చేసుకోండి అందరూ. బాగుంది.